హలో ఎవ్రీవన్, మన ఏపీలో ఏపీపీఎస్సీ ద్వారా వరుస నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఏపీపీఎస్సీ నుంచి 5 నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం జరిగింది. ఆ 5 నోటిఫికేషన్ గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఏపీపీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మన ఏపీలో ఉండేటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉండేటువంటి ఖాళీగా ఉండే లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ గమనిస్తే ఈ నోటిఫికేషన్ అనేది మీకైతే 28వ తేదీ ఓకేనా, డిసెంబర్ 28వ తేదీ అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అనే దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ కింద అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం మన స్టేట్ వైజ్లో 47 పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేస్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీకు ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందంటే జనవరి 31వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 20వ తేదీ వరకు రాత్రి 12 గంటల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో తర్వాత రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో రిటన్ ఎగ్జామ్ అనేది మీకైతే ఏప్రిల్ మేలో 2024 ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు. ఏ మంత్లో పెడతాము, ఏ డేట్లో పెడతాము అనేసి క్లియర్ మెన్షన్ అయితే చేయలేదు. ఎందుకంటే మీకు ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాతనే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఫర్దర్గా వాళ్ళైతే మీకు అయితే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. సో కాబట్టి ఎగ్జామ్ అనేది మీకైతే ఏప్రిల్ మేలో 2024లో మేబీ జరగవచ్చు అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. తర్వాత మనకి జోన్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని గమనిస్తే ఇక్కడ చూడొచ్చు. మనకి ఏ సబ్జెక్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, సాంస్క్రిట్, ఒరియా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ లాంటి సబ్జెక్టులో పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. గమనిస్తే ఇక్కడ జోన్ వైజ్ కూడా ఇచ్చారమ్మా. ఇక్కడ ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్, ఫోర్త్ జోన్ అనేసి ఈ విధంగా మనకి జోన్ వైజ్ ఖాళీగా భర్తీ చేస్తూ దాదాపుగా ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం 47 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. మీరైతే గమనించవచ్చు స్క్రీన్ మీద. సో తర్వాత మనం సిలబస్ ప్యాటర్న్ ఏమిటి, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడైతే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా 2 పేపర్లు అయితే ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మీద ఉంటుంది. సో ఇక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది ఫర్దర్గా మీకు ఏపీపీఎస్కి ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతారో, ఫర్దర్గా గ్రూప్స్కి కానీ ఎలాంటి సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతారో అలాంటి సబ్జెక్ట్ మీదే ఇక్కడ కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత పేపర్ 2లో అనేది మీ యొక్క సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. 150 మీకు ఇక్కడ టైం కూడా ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. మీ సబ్జెక్ట్ కోడ్ ఏమిటి ఇక్కడ కూడా నుంచి తెలుసుకోండి. సో తర్వాత మనకు ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం కూడా సిలబస్ గురించి ఇచ్చారు. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి వస్తాయి అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ టాపిక్ మీద ఓకేనా, ఇదైతే సిలబస్ అమ్మా, ఓరియంటెడ్ సబ్జెక్టు. సో ఇంగ్లీష్ టాపిక్స్ మీద ఏ క్వశ్చన్స్ వస్తాయి అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత తెలుగు ఓకేనా, సో తెలుగు కింద ఏ క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు సిలబస్. తర్వాత వచ్చి మనకి ఉర్దూ సబ్జెక్ట్లో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు. సో కాబట్టి మీ అన్ని సిలబస్కి అదేవిధంగా అన్ని సబ్జెక్టులు కూడా క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేసి ఇక్కడ నుంచి మీ సిలబస్ కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి రియల్ అనాలిసిస్, మ్యాట్రిక్స్ స్పేస్ కానీ, ఎలిమెంటరీ నెంబర్స్, గ్రూప్స్ థియరీ, అదేవిధంగా రింగ్ థియరీ, వెక్టర్ స్పేస్, మ్యాట్రిక్స్ థియరీ. సో వివిధ సబ్జెక్టుల నుంచి వివిధ బ్రాంచ్ల నుంచి అదేవిధంగా వివిధ మనకి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు. ఈ విధంగా మీ సబ్జెక్ట్ ఏమిటో చూసుకొని ఆ సబ్జెక్ట్కి ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేసి ఇక్కడ చెక్ చేసే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ లింక్ వీడియో కింద కామెంట్ సెక్షన్ అయితే ఇస్తాను. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వీడియో. సో ఈ వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీకు ఏపీపీఎస్ నుంచి ఇంకా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా మనకు స్టేట్ వైజ్ కానీ సెంట్రల్ వైజ్ కానీ ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే ఇదే ఛానల్లో మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి అందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.